శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామ శ్రీరామలింగేశ్వరాయ నమః. సరస్వతే నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. గురుభ్యో నమః. గ్రామ ప్రజలందరికీ, పెద్దలందరికీ నా నమస్సుమాంజులు. బాలబాలికలందరికీ నా దీవెనలు, ఆశీస్సులు. ఈనాడు మనందరం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాలు పంచుకుంటూ అందరం ఒకే చోట సమావేశమయ్యాం. 27 సంవత్సరాల మా స్కూల్ ప్రస్థానంలో ఎన్నో కష్టాలు నష్టాలు ఓర్చుకుంటూ చిరునవ్వుతోటి అన్నీ ఈదుకుంటూ మీ ముందు ఈరోజు ఇట్లా మీకు దర్శనమిచ్చే భాగ్యం నాకు కలిగింది అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా దేవాలయ ఈవో గారికి నమస్సుమాంజులు. అట్లాగే పెద్దలందరికీ, ఇతర గ్రామ పెద్దలకి, గ్రామ ప్రజలకి, బాలబాలికల తల్లిదండ్రులకి అందరికీ కూడా నా నమస్సులు. మాకెంతో సహకరించి మా సంస్థని ముందుకు నడిపిస్తున్నటువంటి తల్లిదండ్రులకి ప్రత్యేక అభినందనలు. అలాగే నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి ఈ సమయంలో నా నమస్సులు సమర్పించుకుంటున్నాను. నాకు జీవితాన్ని ఇచ్చినటువంటి మా పెద్దమామ గారు కృష్ణమాచార్య గారికి, శ్రీమతి రంగనాయకమ్మ గారికి, అట్లాగే హనుమాచార్యులు గారికి, వాణమ్మ గారికి, నాకు జీవితాన్ని ఇచ్చినటువంటి రఘుప్రదీప్ గారికి నమస్సుమాంజులు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంలో నేను చాలామందికి కూడా ఈ ఊళ్ళో చాలామంది కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే నేను వచ్చినప్పటి నుంచి కూడా నా జీవితం వడ్డించిన ఇస్తరి కాదు. నేను వచ్చి ఇస్తరేసుకొని, నీళ్లు చల్లుకొని, కూర వేసుకొని, పప్పు వేసుకొని, బియ్యం పండించుకొని, అన్నం పెట్టుకొని తినే స్థితికి ఇవాళ వచ్చాను నేను. వారంలో 5 రోజులు పస్తులు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, మానసిక ఇబ్బందులు కానీ, కుటుంబ పరంగా ఎన్ని రకాలు పడాలో అన్ని రకాలు పడ్డాను. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా చాలా అలసిపోయాను. కుటుంబ బాధ్యతలతోటి కానీ, స్కూల్ తోటి సంతోషంగా ఉన్నాను. కానీ ఒక పేదింటి పిల్లగా, ఒక పేద కోడలుగా అత్తగారింటి కాలు పెట్టినటువంటి నాకు జరిగిన అవమానాలన్నీ కూడా ఎటువంటివి జరగాలో అటువంటివి జరిగినాయి. అన్నీ కూడా నేను నా ఒడిబట్టి అన్నీ స్వీకరించాను. ఈ రోజున నా బిడ్డల్ని నేను ఒక స్థాయికి తీసుకొచ్చి మీ ముందు నుంచున్నాను. మా పాపాయికి 3వ స్టేట్ ర్యాంక్ వచ్చింది, 3rd ర్యాంక్ వచ్చింది స్టేట్లో, PhD రాస్తే. సాయికి మెగా డిఎస్సి వచ్చింది. ఇవన్నీ ఎవరివయ్యా అంటే మీ ఆశీస్సులు. మీ పెద్దలందరూ కూడా నా పిల్లలందరినీ మీ పిల్లలుగా అందరూ గౌరవించారు. నాకు తెలుసు ఆ సంగతి. నాకు ఇబ్బంది అయినప్పుడు కూడా ఆర్థికంగా నాకు చాలామంది సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. భోజనానికి కానీ, ఏమన్నా పస్తులు ఉన్నప్పుడు తినమని టీచర్ గారు అని చెప్పి కానీ, నా బిడ్డలకు కనీసం కట్టుకోవడానికి గుడ్డలు ఉండేవి కాదు, మంచి బట్టలు ఉండేవి కాదు. శేషమ్మ, యాదవపాలలో శేషమ్మ ఉంది, పటాపంతులు శేషమ్మ అని. ఆ అమ్మాయి సాయికి ఫస్ట్ డ్రెస్ తీసుకొచ్చి ఇచ్చింది నాకు. నేను ఒక టీచర్ కోడల్ని. మరి ఉన్న స్థితిలో నన్ను ఎట్లా చూసుకోవాలి? ఒక ఇంటికి ఆడపిల్లలు వస్తే ఒక కోడలుగా చూసుకోకపోయినా, ఒక పని మనిషి కంటే హీనంగా చూసుకున్నా పర్వాలా, అంతకంటే నీచంగా చూసిన సందర్భాలు ఉన్నాయి. అయినా నేనేం బాధపట్టలేదు. నా ఇల్లు కాబట్టి అన్నిటికీ నేను తల ఉంచాను, అన్నీ సర్దుకుపోయాను. ఆయన ఏం బాధపట్టలేదు. నా ఊరు వచ్చాను, నా ఇంట్లో పడ్డాను. నేను ఎక్కడ వేరే చోట కాదు కదా. అందుకని చెప్పేసి భగవంతుడు కూడా నన్ను కనిపెట్టుకొని ఉన్నాడు అనుకుంటాను. మంచి భర్త, మంచి బిడ్డల్ని నాకు ప్రసాదించాడు. నా తల్లిదండ్రులు నేర్పినటువంటి సంస్కారాన్ని నేను ఏది కూడా మర్చిపోకుండా నా అత్తమామల్ని చూశాను, పెద్ద అత్తయ్య మావయ్య చూశాను, అన్నీ చేశాను. నా అత్తయ్య మావయ్య వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలే నా విషయంలో. కానీ వాళ్ళని కూడా నేను ఏమనుకోను, పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా పూజనీయులు. నా తల్లిదండ్రులు లాంటి వాళ్ళేను. ఏదన్నా తప్పు ఉంటే ఎవరి తప్పు వాళ్ళది, ఎవరి పాపం వాళ్ళది అని చెప్పేసి భగవంతుడికి వదిలేసేసి, చాలా ఇబ్బందులు పడిన సందర్భంలో నాకు ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయం చేసి, నా బిడ్డల్ని మీ బిడ్డల్లా చూసి నన్ను ఈ రోజు నేను నిలబెట్టినందుకు ప్రతి ఒక్కళ్ళకు కూడా నేను హృదయపూర్వక అభినందనలు, నమస్సుమాంజులు తెలియజేసుకుంటూ ఉన్నాను. అట్లాగే మీ ఆశీస్సులన్నీ కూడా మా బిడ్డలపై, మాపై ఎల్లవేళలా ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అట్లాగే ఫస్ట్ టైం నాలో ఉన్న టాలెంట్ని చూసింది రాజేశ్వరమ్మ గారు, పెద్ద డాక్టర్ గారి భార్య. సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంటే నా స్కూల్లో భార్యాభర్తలు ఇద్దరు రిక్షా వేసుకొని వచ్చేవాళ్ళు. 92 ఏళ్ల వయసులో కూడా. అయినా ఆమె రమా ఏదో చేస్తుంది, దీని దగ్గర ఏదో ఉంది సబ్జెక్టు, ఇది మామూలుది కాదు, కష్టపడుతుంది అని సాయంత్రం పూట కూడా వచ్చి చూసేయలేదు ఆమె. ఎగ్జిబిషన్ సామాన్లన్నీ సర్దుకుని ఉంటే అప్పుడు వచ్చి చూసేది, ఓపిక లేక పొద్దుటి పూట.
ఆ తర్వాత ఫస్ట్ టైం నాకు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు వచ్చినప్పుడు, తర్వాత చంద్రమోహన్ చేతుల మీదుగా డాక్టర్ గారు వాళ్ళందరూ కూడా నాకు పెద్ద డాక్టర్ అమ్మగారు, పెద్ద డాక్టర్ గారి చేతుల మీదుగా సన్మానం చేయటం నా జీవితంలో ఉత్తమమైనటువంటి ఒక పెద్ద పురస్కారాన్ని నేను సాధించినట్టుగా అనుకున్నా. అప్పటి నుంచి కూడా ఏదో ఒకటి చేయాలి బిడ్డల కోసం, పసిపిల్లల కోసం. నేను సంతోషంగా ఉండాలి, వాళ్ళని సంతోష పెట్టాలని నాకు చేతైనంత వరకు సైన్స్ ఎగ్జిబిషన్స్ కానీ, ఆటలు పాటలు అన్ని రంగాల్లో పిల్లల్ని ముందుంచుతూ ఉన్నాను. అట్లాగే మాకు లాక్డౌన్ టైంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటే మమ్మల్ని అక్కుని చేర్చుకుంది సోమ హనుమంతరావు అంకులు, తర్వాత ఆయన ప్రభుదాస్ గారు, పద్మావతి, ఆ తర్వాత సీతమ్మ ఆంటీ కూడా ఆయనలాగానే మా మీద చాలా ఆదరాభిమానాలు కురిపించారు. వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సాయిబాబా కూడా మమ్మల్ని 7 సంవత్సరాలు కాపాడి రక్షించాడు. ఆర్థిక ఇబ్బందులు చాలా పడ్డాం ఆ 7 ఏళ్లలో, అట్లా మమ్మల్ని కాపాడుతూ వచ్చాడు. వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. ఆదరించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నమస్సుమాంజలు. ప్రతి ఒక్కళ్ళు కూడా గురుబలాన్ని పెంచుకోండి. మనం ఏ పని చేసినా కూడా అందులో ఉత్తమ ఫలితాలు సాధించాలంటే గురుబలం ఉండాలి. గురువుల్ని తిట్టవాకండి, పెద్దవాళ్ళని తోలనాడవాకండి. పెద్దవాళ్ళు ఏదైనా చేయనండి, అది వాళ్ళ పాపమో పుణ్యమో వాళ్ళకి వదిలేసేయాలి. వాళ్ళకి అన్నీ తెలుసు, కావాలని చేసేవాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి 100 నమస్కారాలు చెప్పటం, మన పని మనం చేసుకోవటం. పెద్దవాళ్ళని మనం ఎంచేంత వయసు లేదు, అనుభవం లేదు. కాబట్టి మీరందరూ కూడా పిల్లలు ఎవరన్నా టీచర్స్ గద్దించినా అరిచినా వాళ్ళ మీద కోపం పెట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, గురు నింద చెయ్యొద్దు. 24,000 సంవత్సరాలు బ్రహ్మరాక్షసుడిగా పుడతారట గురువుని నిందించిన వాళ్ళు. వాళ్ళకి ఏముండదు, పెళ్లి పేరెంటాలు సంతోషం ఏముండదు. ఎందుకు ఉండదు? గురుబలం లేదు. గురువుని ఎప్పుడైతే ద్వేషిస్తాడో వాడు రాక్షసుడితో సమానం. అది గుర్తుపెట్టుకొని తల్లిదండ్రుల్ని, గురువుల్ని, ప్రతి ఒక్కళ్ళని కూడా గౌరవించడం మీరు మానేయద్దు. ఈ సందర్భంగా మీకు తర్వాత ఆడపిల్ల అని చెప్పి ఒక రూపకం రాశాను నేను. ఒక మధ్యతరగతి ఆడపిల్ల పెళ్ళయ్యి అత్తగారింటికి వస్తే, ఒక పేద ఆడపిల్ల ఆ ఇంట్లో పడినటువంటి ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ ఎవరికి చెప్పుకోలేదు, చెప్పుకున్నా ఎవరు ఆర్చి తీర్చరు. కానీ కొన్ని పాటల ద్వారా, కొన్ని మాటల ద్వారా నా జీవితంలో జరిగినటువంటి 26 సంవత్సరాల అనుభవాన్ని జోడించి, చాలామంది మేడం గారు ఎందుకు పాటలు పాడలేదు, మళ్ళీ పాడండి రమాదేవి టీచర్ అంటున్నారు. నాకు మళ్ళీ కూడా పాడాలని అనిపిస్తుంది, అడుగుతున్నారు. కాబట్టి ఈరోజు మీకు 4-5 పాటలు కూడా వినిపిస్తాను, పాడటానికి ప్రయత్నం చేస్తాను. అట్లాగే మా నాన్నగారు ప్రతి సంవత్సరం కూడా మాకు స్కూల్ ఫంక్షన్కి గుడి తిరణాలకు వచ్చేవాళ్ళు. ఆయన 5 నెలల క్రితం వెళ్ళిపోయారు. నాన్నగారి గుర్తుగా కూడా నాన్నకి ఇష్టమైనటువంటి ఒక పాటని, ఆయనకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం. మేము 3 ఆడపిల్ల, మాకు అన్నయ్య. అయినా కూడా ఆడపిల్లల్ని ఒక తండ్రిలాగా కాకుండా ఒక స్నేహితుడిలాగా చూసేవాడు. అంత సంస్కారవంతుడు. అటువంటి సంస్కారవంతుడి కడుపున మళ్ళీ ఎన్ని జన్మలకైనా పుట్టాలని నేనైతే భగవంతుడిని కోరుకుంటూ మీ అందరికి కూడా నమస్సమాంజలి అర్పిస్తూ. అమ్మాయికి పెట్టే పేరు ఈ ఆడపిల్ల. ఎవరింటికో వెళ్ళి ఉద్ధరించేదనే అర్థంతో ఈ పేరు పెట్టి ఉంటాడేమో, బహుశా అదే నిజం కదా. ఈ పుట్టిన ఆమె ఈడపిల్ల కాదు, ఆడపిల్ల. అక్కడెక్కడో ఉన్న పిల్ల, అక్కడ వాళ్ళని ఉద్ధరించాలని తరతరాలుగా అమ్మాయికి ఈ ఆడపిల్ల అనే పేరు పెట్టుంటారు పెద్దవాళ్ళు. ఆడపిల్ల పుట్టింట్లో కొద్ది రోజులే ఉన్న తల్లిదండ్రులతో, అక్క, అన్న, చెల్లి, తమ్ముడితో బంధాన్ని పెనవేసుకుంటుంది. రాబోయే భర్త ఎలా ఉంటాడో అని కలలు కంటూ ఉంటుంది. మధ్యతరగతి చెందినటువంటి ఆడపిల్లలైతే మరి చాలా ఆనందపడుతూ ఉంటారు, ఎక్కువ ఆశపడుతూ ఉంటారు, వాళ్ళ కళలు నిజం కావాలని కోరుకుంటారు. ఎట్లా ఉంటారో చూడండి. గ్రీకు వీరుడు నా రాకుమారుడు, కళ్ళల్లో ఇంకా ఉన్నాడు, బ్రహ్మచారుడు, క్రికెట్ వీరుడు, గుండె కొల్లగొట్టే సొగ్గాడు, డ్రీమ్ బాయ్, ఆశగా ఉందిలే తెలుసుకోవాలని ఎవరో. గ్రీకు వీరుడు నా రాకుమారుడు, కళ్ళల్లో ఇంకా ఉన్నాడు, ఏమి చెప్పను ఎంత చక్కనోడి నా వాడు, డ్రీమ్ బాయ్. ఇట్లా ఉంటుంది పాపం అమ్మాయి గారు ఆశలతోటి కళ్ళలు కంటూ ఉంటుంది. వచ్చారు పెళ్లి వాళ్ళు, లగ్నాలు పెట్టుకున్నారు, పెళ్లి తొందరలో నిర్ణయించుకున్నారు.
మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌన రాగాలిన్ని నాళ్ళు ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా చిక్కుబుక్కు చిక్కు చిన్నోడో ఎమ్మా అని పాడుకుంటూ ఆనందంగా ఉంటుంది. పెళ్లిపేట లెక్కగానే శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. కోటి ఆశలతో కొత్త మనుషుల మధ్యకి ఆనందంతో కాపురానికి వెళ్ళాలనుకుంటూ ఆనందంగా కలలు కంటూ ఉంటుంది. అత్తిల్లు స్వర్గం అనుకుంటూ ఉంటుంది. తెలియని రాగం పలికింది తీని భావనలో మనసే జ్యోతిగా వెలిగింది మమతల కోవెలలో ఈ మమతల కోవెలలో. తెలియని రాగం పలికింది తీని భావనలో. భర్త స్నేహితుడిలాగా చేరదీస్తాడని ఆశపడుతూ ఉంటుంది. భర్త కన్నుల్లో తన కన్నుల్లో భర్త రూపాన్ని, భర్త కన్నుల్లో తన రూపాన్ని చూసుకోవాలని ఆనందపడుతూ మ్రోగింది వీణా పదే పదే హృదయాలలోనా ఆది రాగం అనురాగమై సాగిందిలే. మ్రోగింది వీణా పదే పదే హృదయాలలోనా ఆది రాగం అనురాగమై సాగిందిలే. పుట్టింటి నుంచి వెళ్ళిపోతూ దిగులుగా తల్లి వైపు తండ్రి వైపు చూస్తూ ఇంటి నీబో ఇంతవరకి నీబో ఇంట్లో నా కథ. ఇంటి నీబో ఇంతవరకి నీబో ఇంట్లో నా కథ అని కళ్ళనీళ్ళతోటి అత్తింట్లో అడుగు పడుతుంది. కొన్ని రోజులకి కడుపులో బిడ్డను మోస్తున్నా అనే ఆనందంతో అబ్బాయి పుడతాడు అచ్చం అమ్మలాగే ఉంటాడు, అమ్మాయి పుడుతుంది అచ్చం నాన్నలాగే ఉంటుంది, అచ్చం అమ్మలాగే ఉంటాడు, అచ్చం నాన్నలాగే ఉంటుంది. అబ్బాయి పుడతాడు అచ్చం అమ్మలాగే ఉంటాడు. ఇట్లా ఎంతో ఆనందంతో తన జీవితం గడుస్తుందని చెప్పేసి ఆనందపడుతూ ఉంటుంది. పుట్టింటి నుంచి వస్తూ గోమాతకి భూమాతకి దండాలు పెట్టుకుంటూ మళ్ళీ సెలవిస్తే ఈ పుట్టింటికి వస్తాను, మళ్ళీ కూడా మీకు కనిపిస్తానని చెట్లకి పుట్లకి మొక్కుకుంటూ అత్తింట్లోకి వెళ్తుంది. అత్తింట అడుగు పెట్టినటువంటి కోడలు కట్న కానుకలు తేలేదు, కట్టలు డబ్బులు తేలేదు. కాబట్టి కోడలు నీచమైన కోడలే. ఆ కష్టాలు తనని ఎంత నీచంగా చూస్తున్నారో కళ్ళారా చూసుకుంటుంది, బాధలు అనుభవిస్తుంది, ఏడుపును బిగబట్టుకుంటుంటుంది. పుట్టిన బిడ్డలను కూడా దగ్గరికి తీసుకోకుండా వెలేసేసామంటుంటారు అత్తమామలు. పాపం బిడ్డలున్న గొడ్డుబోతుల్ని మనం ఏం చేస్తాం, ఆ భగవంతుడే కాపాడాలి అనుకొని బిడ్డలకి భర్తకి అన్నీ తనే అయి చూసుకుంటూ ఉంటుంది. సంసారంలో మూడో వ్యక్తి ప్రవేశించి గొడవలు ఎక్కువవుతూ ఉంటాయి. భర్త బాధిస్తూ ఉంటాడు, కనపడకుండా బాధించే వాళ్ళు ఉంటారు, కనపడుతూ బాధించే వాళ్ళు ఉంటారు. నన్ను కొట్టకురు తిట్టకురు మామా ముద్దుల మామా, నీ మీద ప్రేమ తగ్గదురో మామా ముద్దుల మామా. కోపం వచ్చినా బాధ వచ్చినా భర్తను మాత్రం
ప్రేమగానే చూసుకోవటం ఆడవాళ్ళకి ఆనవాయితీనే. అట్లాగే సరిపెట్టుకుంటూ ఉంటుంది. అత్తింట్లో బాధలు ముళ్ళపై నడకల్లాగా అనిపిస్తుంటాయి. ఎవరితో ఏమన్నా చెప్పుకుందామా అంటే కాపురం గుట్టు రోగం గట్టు అంటుంది లోకం. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మని కలనిచ్చింది. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మని కలనిచ్చింది. ఆ కలలోనే సంతోషపడుతూ చక్కగా నిద్రలోకి జారికుంటూ ఉంటుంది. భర్త విసుక్కుంటూ ఉంటాడు. ఎందుకు ఇట్లా ఉన్నావు, అదివరకు ఇట్లా ఉండొచ్చు కదా, సంతోషంగా ఉండటం లేదు, పిల్లలు పుట్టారు, బాధగా ఉంటున్నావు, లోకల్లో కష్టాలన్నీ మోస్తున్నట్టున్నావే, ఏంటి నీ కష్టం, ఏం చెబుతుంది? తల్లిదండ్రి అడుగుతారు, ఏమ్మా ఇట్టున్నావేంది, పెళ్ళి అయిన తర్వాత చాలా మౌనంగా మారిపోయావు, బాధగా ఉన్నావంటే, ఇది పాట కానే కాదు, ఈ రాగం నాకు రాదు, ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు, వేదన శృతిగా రోదన లయగా పాడే గానమిది, ఇది పాట కానే కాదు, ఈ రాగం నాకు రాదు, ఇది పాట కానే కాదు అని తన మనసుకు తనే చెప్పుకుంటూ ఉంటుంది. భర్త ఏం కష్టమో చెప్పొచ్చు కదా, ఏం రోగం వచ్చింది ఇట్లా ఉంటున్నావు అని ఇసుక్కుంటూ ఉంటాడు. ఇసుక్కుంటూ ఉన్నటువంటి భర్తని చూసి పాపం జాలిగా బాధపడుతూ ఉంటారు ఆడవాళ్ళు. ఒక మాంసం ముక్కని 2 కుక్కల మధ్యకి వేస్తే 2 కుక్కలు లాక్కుంటూ ఉంటాయి మాంసం ముక్కని. పెళ్ళైనటువంటి మధ్యతరగతి ఆడపిల్ల జీవితం కూడా ఇట్లాగే ఉంటుంది, కట్న కానుకలు ఇవ్వలేకపోతే. ఆ కష్టం భర్తకి తెలియదు. అప్పుడు ఆమె ఏమనుకుంటుంది, కథ విందువానా కథ విందువా, విధికి బదులుగా నీవు నానుదుట వ్రాసిన కథ విందువానా కథ విందువా. మధ్యతరగతి ఆడపిల్లకి భగవంతుడు రాస్తాడో రాయడో తెలియదు, కానీ ఆ జాతకాన్ని గీతని మార్చేది మాత్రం అత్త మామ భర్తే. ఎవరికి చెప్పుకుంటుంది? భర్తకే చెప్పుకుంటే భర్త ఓదారిస్తే పర్వాలా, ఓదార్చని భర్తకి చెప్పుకుంటే కంటే నేలకి తలకాయ కొట్టుకోవడం బెటర్ అనుకుంటుంది అనమాట. అట్లా ఈ విధంగా బాధపడుతూ ఉంటుంది. కష్ట నష్టాలకు ఓర్చుకొని బిడ్డల్ని సంస్కారయుతంగా పెంచుకొని సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని అన్నీ దిగమింగుకుంటూ బతుకుతుంది. బిడ్డల భవిష్యత్తుకై ఆరాటపడుతూ ఉంటుంది. బిడ్డలతోటే ఆటపాటలు కొనసాగిస్తుంటుంది. బిడ్డలకి దిష్టి తీసుకుంటుంది, ప్రాణంగా పెంచుకుంటుంది. ఎట్లాగో చూడండి. గోరింట పూచింది కొమ్మాలి కుండ, మురిపాలార చేత మొగ్గ తొడిగింది. గోరింట పూచింది కొమ్మాలి కుండ, మురిపాలార చేత మొగ్గ తొడిగింది. ఇంచక్క పండిన ఎర్రని చుక్క, చిట్టి పేరంటాలికి శ్రీరామ రక్ష, కన్నే పేరంటాలికి కలకాలం రక్ష. గోరింట పూసింది కొమ్మాలి కుండ, మురిపాలార చేత మొగ్గ తొడిగింది. మామిడి చిగురిరుపు మంకిన పువ్విరుపు, మణులన్నింటిలో నా మాణిక్యం ఎరుపు. మామిడి చిగురిరుపు మంకిన పువ్విరుపు, మణులన్నింటిలో నా మాణిక్యం ఎరుపు. సంధి వెన్నెల్లోన సాగి మోపిరుపు, తానిరుపు అమ్మాయి తన వారిలోన. గోరింట పూచింది కొమ్మాలి కుండ, మురిపాలార చేత మొగ్గ తొడిగింది.
మందారల్లా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు. మందారల్లా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు. సింధూరల్లా పూస్తే చిట్టి చేయంత అందాల చందమామ అతడే దిగి వస్తాడు. గోరింటా పూసింది కొమ్మ లేకుండా, మురిపాలార చేత మొగ్గ తొడిగింది. పడకూడదమ్మా పాపాయి మీద పాపిష్టి కళ్ళు, కోపిష్టి కళ్ళు. పాపిష్టి కళ్ళల్లో పచ్చ కామెర్లు, కోపిష్టి కళ్ళల్లో కొరివి మంటలు. గోరింటా పూసింది కొమ్మ లేకుండా, మురిపాలార చేత మొగ్గ తొడిగింది. బిడ్డలే తన జీవితానికి, తన జీవిత నావకి చుక్కాని లాంటి వారిని అనుకుంటూ ఆ బిడ్డలు పెద్దై సంస్కారవంతులై విద్యావంతులై ఉద్యోగస్తులై నలుగురి చేత శభాష్ అనిపించుకునేటప్పుడు ఆ తల్లి పడే ఆనందం అవధుల్లేనిది. బాధ్యత ఎరిగిన బిడ్డలు, తన కష్టాలు కన్నీళ్లు చూసి పెరిగిన బిడ్డలు అండగా ఆలంబనగా ఉంటే ఏ తల్లికైనా ఏం కావాలి? ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే, మాటలు చాలని హాయి ఒక పాటగా మారిన మాయే. కాలమే పూలదారి సాగని, గానమే గాలిలాగా తాకని, నీ స్వరం నాదిగా ఈ క్షణం పలికినని. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే, మాటలు చాలని హాయి ఒక పాటగా మారిన మాయే. కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్ళు వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పేది ఒకే విషయం, నిరాశ పడద్దు, పోరాడండి. మనలో తప్పు లేనంతకాలం మనం ఎవ్వరికీ భయపడక్కర్లేదు. ఎవరికి తప్పుంటే వాళ్ళే మాడి మసైపోతారు. ఏ కట్టెకి నిప్పుంటే ఆ కట్టే కాలిపోతుంది అంటారు. అట్లాగే మనలో ఏ తప్పు లేనప్పుడు మనం పోరాటం చేయాలి, నిలబడాలి, వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలి. అట్లాగే పిల్లలకు కూడా నేను చెప్తూ ఉంటాను, నా బిడ్డలకు కూడా, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఉదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగే కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. ఒక్కటి విషయం గుర్తుపెట్టుకోండి, మనల్ని ఎవరు ఎంత చెడగొట్టాలనుకున్నా, మన సొమ్ములుగా చేయొచ్చు, మన డబ్బుగా చేయొచ్చు, మన ఆస్తులుగా చేయొచ్చు, ఇళ్ళుగా చేయొచ్చు, వాకిళ్ళుగా చేయొచ్చు, మనలో ఉన్న విద్యని ఎవ్వరు కూడా, విద్యాధనాన్ని ఎవ్వరు కాజేయలేరు. అది నా బిడ్డలు రుజువు చేశారు. ఇవాళ ఆ బిడ్డలకి తల్లిగా నేను గర్వంగా కూడా మీ అందరికి చెప్పుకుంటున్నాను. అట్లాగే చెడిపోయే వాడిని ఎవ్వరు కూడా బాగు చేయలేరు, మంచి వాళ్ళని ఎవ్వరు కూడా చెడగొట్టలేరు. ఈ ఒక్కటి అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. చివరిసారిగా మా నాన్నకి ఎంతో ఇష్టమైనటువంటి పాటని, నాన్నకి ఈరోజు 6 నెలల మాసికం పెట్టారు. బ్రహ్మని కబురు చేస్తే ఇక్కడ కార్యక్రమం ఉండి నేను వెళ్ళలేకపోయాను. కానీ నాన్నకి ఇష్టమైన పాటని నేను పాడి ఎక్కడున్నా నాన్న లోకాల్లో సంతోషపడేటట్టుగా నాకు చేతైనంత వరకు పాడి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశపడుతున్నా. కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా శయనేషు రంభా. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ.
అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా, కార్యేషు దాసీ ఆ కరణేషు మంత్రి ఆ భోజేషు మాతా సేనేషు రంభా. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై, బ్రతుకుతుంది పడతి పతిలోకమై. మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరి ఆప్తులు. ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ స్వార్థము లేని త్యాగం భార్యగా రూపమే పొందగా. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా, కలిమిలిములన్నీ ఒకే తీరుగా కలసి పంచుకోగా సదా తోడుగా. కలసి రాని కాలం వెలివేసిన విడిచిపోని బంధం తనై ఉండగా. సహధర్మచారిణి సరిలేని వరమని సత్యాన్ని కనలేని నాడు మౌడుగా మిగలడ పురుషుడు. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం. ప్రతి పనిలో సహాయంగా ఒక పెద్దన్నలాగా మాకెప్పుడు తోడుగా మాకెప్పుడు అండగా ఉండేవాళ్ళు ఒకళ్ళు పరిచయం చేయాలి. అన్న లేని అన్న రాన్న రాన్న లేదు రావాలి, కంపల్సరీ రావాలి. ఒక్కసారి చప్పట్లు కొట్టండి. అసలుకి అమ్మాయినా అడగకుండా పెడతా అంటారు చూసారు కదా, అది ఉంది కదా. అసలుకి ప్రతి ఒక చిన్న కార్యక్రమం ఇది ఉందని చెప్పకుండానే లేనన్నా సహాయం చేసే సందర్భాలు ఎన్నో, ఒకటి కాదు. థ్యాంక్స్ అన్న. ఒక బిగ్ బ్రదర్ లాగా నాకు అన్నయ్య లేరు. నాకు అన్నయ్య అంటే లేని అన్నయ్య. అలా చిన్న పిల్లాడి నుంచి నేను అన్న దగ్గర ఆడుకుంటూ ఉన్నాను, ఆడిస్తుండేవాడు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అన్నని ఇట్లా పొజిషన్లో చూడటం. నాకు ఒక రెండు మాటలు లేనన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కరోనా ఫస్ట్ టైం అనుకుంటా స్టేజ్ ఎక్కడం, మనకైతే అలవాట్లేదు. నాకు తెలిసిన 2-3 మాటలు చెప్తాను. ఐ థింక్ రఘుమాషారేవి రఘుమాషారు నాకు బాగా గుర్తాను. 26 సంవత్సరాలు అయింది అనుకుంటున్నాను సార్. మీరు మేడం గారు పెళ్లి చూపులతో దేనికో పరిచయం తీసుకెళ్ళారు. ఆ రోజు నుంచి రఘుమాషారు నాకు బాగా పరిచయం. అప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. సో నాకు తెలిసిన మా నాన్నగారు ఎప్పుడు ఏం చెప్తారు అంటే, గురువుని మాషారు వాళ్ళ నాన్నగారు అంటే కూడా నాకు బాగా ఇష్టం. ఎప్పుడు నీకు చేతనైంది, నీకు రూపాయి వస్తే 5 పైసలు ఇవ్వంటాడు, 10 రూపాయలు వస్తే 1 రూపాయి ఇవ్వమంటాడు. అదే చెప్తా ఉంటాడు, నాకు అదే అలవాటైంది. సో నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, మన సొంతూరులో స్కూల్ నడిపిస్తూ ఉన్నాడు చాలా రోజుల నుంచి. వాళ్ళ అబ్బాయి సాయి కూడా చదువుతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు మీరు అందరు కష్టపడి చాలా పొగాకు పనులని ఆ పనులని వచ్చేసి ఇక్కడ కూర్చొని సరదాగా హ్యాపీగా కూర్చున్నారంటే వీళ్ళ పార్ట్ కూడా ఉంది. సో అందుకని ఎప్పుడైనా నాకేమనిపిస్తుంది అంటే, మన పాత స్టూడెంట్స్ మన వాళ్ళు ఉన్నారు కదా, నరేష్, నా ఫ్రెండ్స్ కానీ అందరు కలిసి ప్రతి సంవత్సరం మనకి చేతనైంది మనం చేయాలి అనేది ఒక తాపత్రయ. అదే చెప్పాలనుకుంటున్నాను.
అనుకోకుండా నాకు ఏం చెప్పాలో తెలియదు, కానీ ఇదైతే చెప్పాలనుకున్నాను. ప్రతి స్టూడెంట్స్ వచ్చి మన స్కూల్ అనే వివేకానంద స్టూడెంటే కాదు, శ్రీవాణికేతన్ కానీ, సాయి స్కూల్ కానీ, ప్రతి స్కూల్ స్టూడెంట్ వాళ్ళ స్కూల్కి ఎంతో కొంత ఆదరుగా ఉండాలనేది నా కోరిక కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. స్టూడెంట్ లెనిన్ మాకు ఆ సంవత్సరం 6 పిల్లలు, 6 పిల్లల్లో ఆణిముత్యాలు, 3 ఇంజనీర్లు, 2 గవర్నమెంట్ ఉపాధ్యాయులు, 1 మున్సిపల్ కార్పొరేషన్లో ఎలక్ట్రీషియన్. 6 పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలే చేస్తున్నారు. మరి లెనిన్ మీకు అందరికీ తెలుసు, గుళ్ళాపల్లి సింగయ్య గారి అబ్బాయి దుబాయ్లో ఫాల్ ఫింగర్ మెరైన్ షిప్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. అతను ప్రపంచంలో చాలా దేశాల్లో షిప్పుల్ని పరిశీలించి అతను సర్టిఫికెట్ ఇస్తేనే అక్కడ ఓడరేవుల్లో షిప్పులు కదులుతాయి. దానికి సంబంధించిన మెకానిజం అంతా కూడా అతను పరీక్షిస్తాడు. మరి ఇలాంటి అవకాశాలు చాలా తక్కువ మందికి వస్తూ ఉంటాయి. అలాంటి మా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ లెనిన్ ఇప్పుడు మా పాఠశాలలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకి బహుమతులు అందించే కార్యక్రమాన్ని సాయి వివేక్ నిర్వహిస్తాడు. ఇందాక నేను చెప్పాను కదా సర్వతోముఖ అభివృద్ధి అని. అలా ఒక్క రంగం అనే కాకుండా, ఒక చదువు ఎగ్జామ్ మార్క్స్ అనే కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్లో ఎవరు బాగా ఉన్నారని ఒక 3 స్టూడెంట్ని సెలెక్ట్ చేశాము. దాంట్లో ఫస్ట్ స్టూడెంట్స్ డాకా పవిత్ర. క్లాప్స్. డాక్టర్ ఆర్వీఎస్ మల్లికార్జునరావు గారు చిరంజీవికి మెడల్ అందజేస్తారు. వైష్ణవి. తర్వాత లోయర్ సెక్షన్ దగ్గర నుంచి వి రోషిని. క్లాప్స్. Namaste, Adab. Welcome to Vivekananda Vidya Vihar 27th Annual Day Celebrations. వివేకానంద విద్యా విహార్ 27వ వార్షికోత్సవ వేడుకలకు స్వాగతం సుస్వాగతం. Myself Harsha. My name is Aheshwini. I am studying 7th standard. I am studying 8th standard. విఘ్నాలకు అధిపతి మన వినాయకుడు. అలాంటి విఘ్నేశ్వరుని ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చేస్తుంది వైష్ణవి. Let's welcome her. Okay, welcome Chepedda. Let's welcome her. Baby shark do 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 do, baby shark do 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 do, baby shark do do do.
ఇప్పుడు రెడీనా ఆశీష్? ఓరి అమ్మ వంటి రక్త పింజులు బోసపడుతుంది అంటూ వచ్చేస్తున్నారు మా కింద గార్డెన్ పిల్లలు.
లైక్ కొట్టండి ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చెప్పడం అనుకుంటున్నాను. Song mixed by DJ Harish from Kapral.
చిక్కు బుక్కని చెరువు కట్ట పొంటిచే మంతివనం మంతివనం జయ మంతులు తెప్పి దండ అల్లుకున్నా అల్లుకున్నా ఊరు భాగం మల్లెవనం మల్లెవనముల
నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు
గురించి తెలియజేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు రమ్యాటి. లెట్స్ వెల్కమ్ దెమ్.
ప్రతిబింబి సన్నాచులు రారా వరదా వరదా రారా విభుడే రారా రారా కవిత కమల
పిల్లి పుట్టి నా చేతులు పిల్లి బట్టి నా జింగిడి పిల్లి పెట్టి నా ఎండు గొలుసులు పెట్టి తెమ్మన్నని నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నని తెమ్మన్నని నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నని ఒంటెగ్గ పుట్టోని నిమ్మ పిల్లి పుట్టి నీ చేతులు పిల్లి బట్టి నీ జింగిడి పిల్లి పెట్టి నీ ఎండు గొలుసులు పెట్టి తెచ్చున్నాని నీకు వెన్నెలకి చూసుకొని వచ్చున్నాని తెచ్చున్నాని నీకు వెన్నెలకి చూసుకొని వచ్చున్నాని దరినా పరభాషా జ్ఞానాన్ని సంపాదించు పర
తుమ్మలోన పక్షులన్నీ తమ కూతను మార్చుకో భూమి పైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేదు మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము అభివృద్ధికి ఉండాలి నింగే హక్కు అభివృద్ధికి ఉండాలి నింగే హక్కు అది భాష ఆచారాలను మింగేయొద్దు తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషగా ఉప్పు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా వెనక్కి తగ్గమాకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా అమ్మ నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా ప్రతిజ్ఞ పూనుదామురా ఏదో యాంత్రికంగా లేదా ఇంగ్లీష్ వాళ్ళలాగా పిలిపించుకోవడం కంటే కూడా అమ్మ నాన్న అంటే చాలా బాగుంటుంది నా అభిప్రాయం. ఇప్పుడు పల్లెటూరు విశేషాలు దాంట్లో నా పాత్ర పేరు తిండిపోతు రామయ్య. పల్లెటూరు విశేషాలు దాంట్లో నా పాత్ర పేరు కృష్ణాడి వెంకయ్య. నా పాత్ర పేరు కష్టపడే అన్నయ్య. Good afternoon, my name is Ajay. I'm studying first class. నేను స్కిట్ పేరు పల్లెటూరి విశేషాలు దాంతో నా పాత్ర సుబ్బయ్య. ఏమయ్యా కృష్ణాలి వెంకయ్య ఏమన్నాయో తినిపోతు రామయ్య. మా భార్య ఒక గ్లాస్ బియ్యం ఉండమంటే ఊడంతా ఉండదు మా భార్య తట్టుబడలో ఏందో. కూర్చోమయ్యా కూర్చో కృష్ణాని ఏందయ్యా మట్టి మట్టు సుబ్బయ్య. ఏందయ్యా తిండిపోతు రామయ్య. ఏందయ్యా మట్టి మార్పు సుబ్బయ్య. ఏముంది తిండిపోతు రామయ్య. తిన్నావా లేవా? ఇప్పుడే మా భార్య లేదు తిన్నాను మళ్ళీ ఆకలేస్తుంది. మళ్ళీ అడిగి తెచ్చి తెరిగేసి కొట్టిద్దాయేమో. సరేలా కానీ నేను మేస్త్రి పండుగలు రమ్మని వెళ్ళవా వెళ్ళలేదా? ఏది విషయాన్ని నాకు గుర్తున్నావు నిన్ను విషయం నాకు ఎలా గుర్తుంది అయ్యా. సరేలా కానీ కూర్చోవయ్యా కూర్చో అని మొత్తం ఏందో కానీ ఏందయ్యా వ్యాపారం చేసుకునే పుల్లయ్యా. ఏమన్నయ్యా తిండిపోతు రామయ్యా. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు వ్యాపారమే సరిపోతుంది. ఇంక ఇంటికే రావాలయ్యా. కూర్చోమయ్యా కూర్చో నీ వ్యాపారం ధన్యవాదాలు. Mama, mama, come and sing. Queen ne bachanu nuve king. Dolu baja pipi dumu. Mello mal to pette ringu. Golden sparrow na gundalo arrow. Nuvule nilaiku a full sorrow. Mask of sorrow of a
రాత్రి పగలో నా రాగి బుగ్గలే Thank you.
విద్యార్థులచే ప్రదర్శించబడే మొబైల్ మాయాజాలం నాటకం అందరూ వీక్షించండి. నేను గూగుల్. ఎలాంటి ప్రశ్నకైనా, మీకు ఎవరికీ తెలియని ప్రశ్నకైనా నేను జవాబు ఇవ్వగలను. నేను వాట్సాప్ని. నా దగ్గర చాటింగ్ చేయవచ్చు, వీడియో కాల్ మాట్లాడవచ్చు, ఎంత దూరంలో ఉన్నా చాటింగ్ చేయవచ్చు. నేనెవరో మీకు తెలుసు కదా, నేను ఫేస్బుక్. నా వల్లే సోషల్ మీడియా స్టార్ట్ అయ్యింది. నేను శక్తివంతుని. నా దాంట్లో పోస్టులు పెడతారు, చూస్తారు కూడా. నేను ఇన్స్టాగ్రామ్ని. నేను చాలా పవర్ఫుల్. నా దాంట్లో రీల్స్ చేస్తారు, చూస్తారు. అందరికీ నమస్కారం. నేను ఇన్స్టాగ్రామ్ని. నేను చాలా పవర్ఫుల్. నా దాంట్లో రీల్స్ చేస్తారు, చూస్తారు. నేను యూట్యూబ్ని. నాలో చాలా మంది వీడియోస్ పెడతారు, చూస్తారు. వీడియోస్ పెట్టిన వారికి డబ్బులు కూడా వస్తాయి. మీకు ఏదైనా ప్రశ్నకు జవాబు కావాలంటే నన్ను అడగండి, చెప్తాను. బొమ్మలతో సహా చూపిస్తాను. నేను ప్లే స్టోర్ని. నాలో యాప్స్, గేమ్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు కావలసిన యాప్స్ నాలో ఉంటాయి. వీరు అందరూ నాలోనే డౌన్లోడ్ అయ్యారు. నేను ఫ్రీ ఫైర్. నాకేం చాలా మంది పిల్లలు ఆడతారు. చదువు ముందున్నా కూడా చదవకుండా నన్నే ఆడతారు. మీరే ఊహించుకోండి నేను ఎంత పవర్ఫుల్ అనేది. Good evening, teacher. Good evening, students. డివిజన్స్ వచ్చా స్టూడెంట్స్? రావు టీచర్. అయితే ఈరోజు మనం డివిజన్స్ నేర్చుకున్నాం. D5 divide 5. 25ని 5తో డివిజన్ చేయాలి. అంటే 5 టేబుల్లో 25 అనేది ఏ నెంబర్ దగ్గర వస్తుంది స్టూడెంట్స్? 25 టీచర్. గుడ్. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే 5. స్టూడెంట్స్ ఈరోజు డివిజన్స్ ప్రాక్టీస్ చేయండి. టుమారో టెస్ట్ ఉంటుంది. ఓకే, బాయ్ టీచర్. మమ్మీ నాకు టుమారో మ్యాథ్స్ టెస్ట్ ఉంది. కాస్త ఈ డివిజన్స్ చెప్పవా? నేను బిజీగా ఉన్నానమ్మా, నేను చెప్పలేను. డాడీని అడుగు వెళ్ళి. డాడీ నాకు ఈ డివిజన్స్ నేర్పించరా డాడీ? నాకు చాలా వర్క్ ఉంది, నేను చెప్పలేను. అమ్మను అడుగుకో. మా డాడీ బిజీగా ఉన్నారంట, నువ్వే చెప్పవా అమ్మా? నేను చాలా బిజీగా ఉన్నాను. అన్నయ్య దగ్గర మొబైల్ ఉంది, వెళ్ళి చూసి డివిజన్స్ నేర్చుకోపో. అన్నయ్య, అమ్మ డివిజన్స్ ని చూసి నేర్చుకోమంది. ఫోన్ ఇవ్వు అన్నయ్య. సరే రా, ముందు ఈ రీల్ చూడు, భలే ఉంది, చూద్దాం రా. అలాగే అన్నయ్య, చూద్దాం. నన్ను చూడండి, నన్ను చూడండి, నన్ను చూడండి, నన్ను చూడండి, నన్ను చూడండి, నన్ను చూడండి.
మార్నింగ్ చిల్డ్రన్, లేవండి, స్కూల్కి టైం అవుతుంది. మా కళ్ళు నొప్పులు, అమ్మ కళ్ళు నొప్పులు వస్తున్నాయమ్మా. నా రండి అయితే హాస్పిటల్కి వెళ్దాం. పిల్లలకి ఐ డ్రాప్స్ ఇస్తాను, టాబ్లెట్స్ ఇస్తాను. 10 days తర్వాత తీసుకురండి, చెక్ చేసి చెప్తాను. ఓకే డాక్టర్. 10 days తర్వాత. ఫోన్ ఎక్కువ చూడటం వల్ల కళ్ళు బాగా దెబ్బతిన్నాయి. ఆపరేషన్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకే డాక్టర్, చెయ్యండి. ఫిఫ్టీన్ డేస్ తర్వాత. కట్లు విప్పేస్తాను, స్పెట్స్ పెడతాను. జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోండి. ఓకే డాక్టర్, జాగ్రత్తగా చూసుకుంటాను. ఈ నాటకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పెద్దలు ఫోన్లు చూస్తూ పిల్లల్ని నిర్లక్ష్యం చేయవద్దు. అలాగే పిల్లలు ఫోన్కి అలవాటైపోయి మీ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు. అందరికీ ధన్యవాదాలు.